పురాణాలలో ప్రసిద్ధి చెందిన ఘట్టాలలో దక్షయజ్ఞం ఒకటి. ప్రజాపతి అయిన దక్షుడు తన కుమార్తె సతీదేవిని శివుడుకు వివాహం చేసుకున్నప్పటికీ శివుడిపై గౌరవం చూపించేవాడు కాదు. ఒకసారి దక్షుడు గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాలని నిర్ణయించాడు. ఆ యజ్ఞానికి అన్ని దేవతలను ఆహ్వానించాడు కాని శివుడిని మాత్రం కావాలనే పిలవలేదు. యజ్ఞం జరుగుతున్న విషయం తెలిసిన సతీదేవి ఆహ్వానం లేకపోయినా తండ్రి ఇంటికి వెళ్లాలని భావించింది. శివుడు వద్దని చెప్పినా ఆమె యజ్ఞశాలకు చేరుకుంది. అక్కడ దక్షుడు శివుడిని అవమానించే మాటలు మాట్లాడాడు. తన భర్తను అవమానించడం తట్టుకోలేని సతీదేవి తీవ్ర బాధతో యజ్ఞాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. ఈ వార్త తెలుసుకున్న శివుడు కోపంతో తన జటాజూటం నుంచి వీరభద్రుడును సృష్టించాడు. వీరభద్రుడు యజ్ఞశాలను ధ్వంసం చేసి దక్షుడి తలను నరికివేశాడు. తర్వాత దేవతల ప్రార్థనతో శివుడు శాంతించి దక్షుడికి మేకతలను అమర్చి తిరిగి జీవమిచ్చాడు. శివుడు సతీదేవి శరీరాన్ని మోసుకుంటూ తాండవం చేయగా మహావిష్ణువు సుదర్శన చక్రంతో శరీరాన్ని ఖండించాడు. ఆ భాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆ శక్తిపీఠాలను గురించి వివరముగా మరో వీడియోలో తెలుసుకుందాం.